everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా మనం ఆంథ్రోపాలజీ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుండగా చాలామంది స్టూడెంట్స్ చాలా క్వశ్చన్స్తో నా ముందుకు వచ్చారు. ఎస్పెషల్లీ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ డూయబులా? మేము ఫిజికల్ ఆంథ్రోపాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో చూసాం సార్, బట్ చాలా కష్టంగా అనిపిస్తూ ఉన్నాయి. అండ్ చాలామంది కూడా ఫిజికల్ ఆంథ్రోపాలజీ కష్టం అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ట్యాకిల్ చేయొచ్చా? ఫిజికల్ ఆంథ్రోపాలజీని ఈజీగా అడ్రస్ చేయొచ్చా లేదా చెప్పండి, సో దట్ వీ విల్ ఆప్ట్ ఫర్ ఆంథ్రోపాలజీ యాజ్ ఆర్ ఆప్షనల్ అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అడిగినటువంటి ప్రశ్న. అసలు ఎందుకు ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఒక పెద్ద భూతంలా కనిపిస్తూ ఉంది? నేను ఆంథ్రోపాలజీని ఒక ప్రాపర్ యూనివర్సిటీ సెట్టింగ్లో స్టడీ చేయడం అనేది జరిగింది ఫ్రమ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కేరళ ఆల్మోస్ట్ 7 years బ్యాక్. అప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఆంథ్రోపాలజీ కన్సిస్టెంట్గా టాపర్స్ని జనరేట్ చేస్తున్నప్పటికీ, కన్సిస్టెంట్గా ఆస్పిరెంట్స్కి వాళ్ళ డ్రీమ్ సర్వీస్ని ఇస్తున్నప్పటికీ, దేర్ వర్ మెనీ అప్రహెన్షన్స్ అమాంగ్ ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఎందుకంటారు? ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై మెజారిటీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఫీల్ లైక్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఈజ్ వెరీ డిఫికల్ట్. ద రీజన్ ఏంటి అంటే దేర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అమ్మ. చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ రోజుల్లో నేను గమనిస్తూ ఉంటే ఎక్కువగా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, లేకపోతే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. సో అందుకే దిస్ ఫిజికల్ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ ఏదైతే ఉందో దాన్ని మేము ట్యాకిల్ చేయలేమేమో అనే అపోహ అనేటటువంటిది ఉంటుంది. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఈస్ దెర్ ఈస్ నో నీడ్ టు డూ పిహెచ్డి ఇన్ దిస్ పర్టికులర్ డిసిప్లిన్. ఆంథ్రోపాలజీని ఆప్షనల్గా చూస్ చేసుకున్నా, సోషియాలజీని ఆప్షనల్గా చూస్ చేసుకున్నా మీరు పిహెచ్డి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎగ్జామ్కి ఏ రకమైనటువంటి కంటెంట్ మనకు కావాలో దాని మీద మాత్రం ఒక ప్రాపర్ స్ట్రాటజీతో వర్క్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ఫుల్లీ ఈ టైంలో చాలా మంచి మెటీరియల్స్, చాలా కంపైలేషన్స్ అనేటటువంటివి మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు 8-9 years బ్యాక్ చూస్తే ఓన్లీ స్టాండర్డ్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్ మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు అసలు పెద్ద వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే నేచర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. చాలా మంది ఫిజికల్ ఆంథ్రోపాలజీని ఒక డిస్టింక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీగా చూస్తారు, బయోలాజికల్ ఆంథ్రోపాలజీ ఆర్ ఫిజికల్ ఆంథ్రోపాలజీని. See, you choose this particular optional just because you had some sort of interest or love towards this particular discipline. Anthropology as a study of, a holistic study of human beings, చాలా మంచి డిసిప్లిన్, చాలా ఇంట్రెస్టింగ్ డిసిప్లిన్, అండ్ చాలా మంది ఆస్పిరెంట్స్కి వాళ్ళ డ్రీమ్ సర్వీస్ ఇచ్చినటువంటి డిసిప్లిన్. బట్ స్టిల్ ఈ ఆప్షనల్ చూస్ చేసుకోవడం వల్ల కారణం ఏంటంటే ఎక్కువగా 85% స్టాటిక్ టాపిక్సే ఉంటాయని కానీ, లేకపోతే ఎక్కువ మంది టాపర్స్ ఆంథ్రోపాలజీని చూస్ చేసుకున్నారని చెప్పి చూస్ చేసుకుంటారు. అలా కాదు, మీరు యూ నీడ్ టు చూస్ ఎ పర్టికులర్ ఆప్షనల్ ఓన్లీ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్. సి, ఆంథ్రోపాలజీ ఈజ్ నాట్ జస్ట్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఆంథ్రోపాలజీ ఈజ్ ఎ హోలిస్టిక్, కాంప్రహెన్సివ్, ఇంటిగ్రేటెడ్, కంపారిటివ్ అండ్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్గా మీరు చెప్పొచ్చు. ఆంథ్రోపాలజీ ఇట్స్ ఎ హోలిస్టిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. It never only focus on the social and cultural aspects of human beings. బయోలాజికల్ ఆర్ ఫిజికల్ ఫీచర్స్ మీద కూడా ఆంథ్రోపాలజీ స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఆర్కియాలజీ మీద కూడా ఆంథ్రోపాలజీ స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీథింగ్ దట్ ఈస్ కన్సర్న్ విత్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులకి సంబంధించిన ప్రతిదాన్ని ఆంథ్రోపాలజీ నాది అని చెప్పి పట్టించుకుంటుంది. ఈవెన్ ద స్కోప్ ఆఫ్ ద ఆంథ్రోపాలజీ రీసెంట్ టైమ్స్లో చాలా బ్రాడన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, చాలా వైడర్గా మారడం అనేటువంటి జరుగుతుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు చూస్ ఆంథ్రోపాలజీ యాజ్ యువర్ ఆప్షనల్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ యూ డెఫినెట్లీ నీడ్ టు స్టడీ అండ్ యూ డెఫినెట్లీ నీడ్ టు గెట్ ఎ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బయోలాజికల్ ఆర్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వెల్. ఇది మీరు పర్ఫెక్ట్గా మీ మైండ్ సెట్ అయ్యేటటువంటిది ఆ విధంగా మీరు మార్చుకోవాలి. ఇట్ విల్ బి ఎ వెరీ వండర్ఫుల్ జర్నీ విత్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ యాజ్ వెల్. ఇఫ్ యూ హ్యావ్ రైట్ మెంటర్స్, డోంట్ వరీ అట్ ఆల్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని పీపుల్ అనలైజ్ చేయరు. ఫిజికల్ ఆంథ్రోపాలజీలో ఉన్నటువంటి ఒక చాలా మంచి ఇంపార్టెంట్ టేక్ అవే ఏంటంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టాపిక్స్ ఓన్లీ స్టాటిక్కే ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏవైతే థీమ్స్ ఉన్నాయో అవే కన్సిస్టెంట్గా రిపీట్ అవుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ ద క్వశ్చన్ స్టాటిక్గా ఉన్నప్పటికీ మీ ఆన్సర్స్ డైనమిక్గా ఉండాలి. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి. బట్ యూ కెన్ కవర్ దెమ్ త్రూ కరెంట్ అఫైర్స్. మీకు మామూలు మెయిన్స్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మీరు చాలా చక్కగా ఇవన్నీ కవర్ చేస్తారు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాపర్గా అనలైజ్ చేసి ప్రాపర్ ట్రెండ్ని పట్టుకుంటే
వేటిని ఎక్కువగా చదవడం వల్ల వాట్ ఎగ్జాక్ట్లీ సమ్ హై హీల్డింగ్ థీమ్స్, హై ఇంపాక్ట్ థీమ్సే ఉన్నాయి, వాటిని ఏ విధంగా వాటిని నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి, డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ అనేటటువంటి ఏ విధంగా ఆన్సర్స్లో ఉపయోగించాలి, ఒక స్కాలర్లీ టచ్ ఆర్ అప్రోచ్ అనేటటువంటిది మీ ఆన్సర్స్కి ఏ విధంగా ఇవ్వాలి అని ఒక ప్రాపర్ మెంటర్ మిమ్మల్ని గైడ్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ, ఇట్ విల్ బీ ఏ కేక్ వాక్ ఫర్ యూ, ఇట్ విల్ బీ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ టు ఏస్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అమ్మ. అండ్ ఈవెన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ కష్టంగా భావించడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే మెంటర్స్ కూడా. చాలామంది ఎడ్యుకేటర్స్, మెంటర్స్, ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారో మీరు చూస్తే ఎక్కువగా యూట్యూబ్లో వాళ్ళు సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారు. అండ్ మేజర్లీ దిస్ ఫిజికల్ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అయితే ఉందో ఒక పర్టికులర్ స్టూడెంట్ తప్పకుండా ఫ్యాకల్టీని చూసి వాళ్ళు టీచ్ చేసే విధానాన్ని నచ్చి వాళ్ళకి పర్ఫెక్ట్గా కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తున్నారని నమ్మి వాళ్ళు ఒక పర్టికులర్ కోర్స్ జాయిన్ అవుతారు, ఒక ఆప్షనల్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అవుతారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎవరైతే ఫ్యాకల్టీ ఆంథ్రోపాలజీ అనే ఆప్షనల్ ప్రోగ్రామ్ని హెడ్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అండ్ ఆర్కియాలజీ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. దిస్ ఫిజికల్ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీని వేరే ఫ్యాకల్టీకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. దాని కారణంగా కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ ఉంటుంది స్టూడెంట్స్లో. సో అది కూడా ఒక ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు. డోంట్ వరీ, మన ఆర్గనైజేషన్లో నేనే ఫిజికల్ ఆంథ్రోపాలజీ చెప్తాను, నేనే సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ చెప్తాను, నేనే పేపర్ 2 ట్రైబల్ ఆంథ్రోపాలజీ ఇండియన్ సొసైటీ కూడా చెప్తాను. అసలు మీరు వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అండ్ దాంతోపాటు బల్కీ బుక్స్ కూడా, ఫిజికల్ ఆంథ్రోపాలజీ బుక్స్ మీరు చూస్తే పీనాథ్ చూసినా, ఎంబర్ అండ్ ఎంబర్ చూసినా, స్టెయిన్ అండ్ రో చూసినా, ఇవన్నీ వెరీ బల్కీ బుక్స్. వీటన్నిటిని ఎలా కవర్ చేయాలి, దోస్ కాన్సెప్ట్స్ అన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలని చెప్పి చాలామంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ నోట్స్ విత్ యూ, ప్రాపర్ మెంటర్ విత్ యూ, ఇట్ విల్ బి ఏ కేక్ వాక్. ప్రాపర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసి థ్యాంక్ఫుల్లీ 90% ఆఫ్ ద టాపిక్స్ స్టాటిక్ ఉంటాయి కాబట్టి వెరీ ఈజీగా ఫిజికల్ ఆంథ్రోపాలజీని మీరు అడ్రస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రాపర్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో ఫర్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఎస్పెషల్లీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను, వినండి. సో దెన్ సార్, హౌ టు అప్రోచ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ యాజ్ ఎ హోల్. మేము సెల్ఫ్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం. సో ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచిది? ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ది సిలబస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్రాంచ్, దట్ ఈస్ ఫిజికల్ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ. మన ఆంథ్రోపాలజీ సిలబస్లో 1.4, 1.5, 1.6, 1.7, 9, 10, 11, 12 యూనిట్స్ ఏవైతే ఉంటాయో బయోలాజికల్ ఆంథ్రోపాలజీ మీద ఫోకస్ చేస్తే నేను ఎంత ధారాళంగా ఎలా చెప్పగలిగాను ఓవర్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. మీరు కూడా సిలబస్ని డీకోడ్ చేస్తే ప్రాపర్గా ద స్కోప్ అండ్ రిలవెన్స్ ఆఫ్ దిస్ ఫిజికల్ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. ఏ టాపిక్స్ని ప్రయారిటైజ్ చేయాలో అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు మీ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో, స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని సిలబస్కి తగినట్టుగా మీరు అలైన్ చేసుకోవచ్చు అనమాట. మీ ప్రిపరేషన్ కూడా ఆప్టిమైజ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఫిజికల్ ఆంథ్రోపాలజీలో జెనెటిక్స్ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్ కానీ, హ్యూమన్ వేరియేషన్ అండ్ రేస్ కానీ, ప్రైమేట్స్ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్ కానీ, మోడర్న్ హ్యూమన్ బయాలజీ అండ్ హెల్త్ కానీ, ఆల్ దీస్ కోర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ఫోకస్ చేయాలని చెప్పి ప్రాపర్గా మీకు అర్థమవుతుంది. సి జస్ట్ లైక్ ఆల్ ద అదర్ మెయిన్స్ పేపర్స్, ఆప్షనల్లో కూడా యూపీఎస్సి మీకు సిలబస్ని దాటి వెళ్ళదమ్మా. సిలబస్ అనేటువంటిది సాక్రోసాంక్. సిలబస్లో ఏవైతే మైక్రో లిస్టింగ్ మీకు మెన్షన్ చేయబడిందో టాపిక్స్, వాటి మీద మాత్రమే ఫోకస్ చేస్తూ మీకు క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఫిజికల్ ఆంథ్రోపాలజీలో నేను మళ్ళీ చెప్తున్నాను, 90% ఆఫ్ ద టాపిక్స్ స్టాటిక్కే మీకు ఉండమనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి థీమ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీకు రిపీట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ టు ఫోకస్, దేని మీద ఫోకస్ పెట్టాలి అండ్ ఏవి స్కిప్ చేయాలని మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. సో స్టికింగ్ టు ద సిలబస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు ఇన్కార్పొరేట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో సెకండ్ స్టెప్ చూడండి, యూ డెఫినెట్లీ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సిలబస్ అనేటటువంటిది వాట్ టు రీడ్ అనేది చెప్తుంది, వాట్ ఆఫ్ ద ఎగ్జామ్ మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. వెరస్ పీవైక్యూస్ అనేటటువంటివి హౌ ఆఫ్ ద ఎగ్జామ్ గురించి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద కరెంట్ ట్రెండ్స్, ఎక్కువ ఫోకస్ వేటి మీద పెడుతున్నారు, ఇలాంటి విషయాలు మీకు తెలియడం అనేది జరుగుతుంది. యూ డెఫినెట్లీ అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్, ద ఎంటైర్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేచర్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, క్రిటికల్ పర్స్పెక్టివ్స్తో క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నారా, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్తో క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో క్వశ్చన్ వచ్చింది ఆంథ్రోపాలజీలో, ఎథిక్స్ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అని చెప్పి. ఫిజికల్ ఆంథ్రోపాలజీ అండ్ ఎథిక్స్కి దిస్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్తో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ రీసెంట్ ఇయర్స్లో మనం గమనిస్తే అప్లైడ్ ఆంథ్రోపాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెరిగింది. ముందు థియరీస్ మీద ఫోకస్ ఎక్కువగా ఉండేది, తర్వాత ఇప్పుడు చూస్తే అప్లైడ్ ఆంథ్రోపాలజీ మీద ఫోకస్ ఎక్కువగా పెరుగుతుంది. సో దిస్ బేసిక్ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో మీకు అర్థమవుతాయి. ఇంపార్టెంట్ టాపిక్స్, హై ఈల్డింగ్ థీమ్స్ అండ్ హై ఇంపాక్ట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయగలుగుతారు, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలుగుతారు, వాటిని ప్రాపర్గా రివైజ్ చేయగలుగుతారు. అండ్ ఈవెన్ యూ కెన్ ఈజీలీ ప్రెడిక్ట్ ద క్వశ్చన్ పేపర్ యాజ్ వెల్. చాలామంది ఆంథ్రోపాలజీ మెంటర్స్ అండ్ ఎడ్యుకేటర్స్, ఫ్యాకల్టీ క్వశ్చన్ పేపర్ని ఈజీగా ప్రిడిక్ట్ చేస్తారు. ఎప్పుడైనా మీరు
ఆంథ్రోపాలజీ ఆప్షనల్ పేపర్ అనాలిసిస్ ఎవరైనా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఎవరైనా చేస్తున్నప్పుడు చూడండి, పేపర్ అనాలిసిస్ చేస్తూ ఈ పర్టికులర్ థియరీ మీద క్వశ్చన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ పర్టికులర్ థియరీ మీద క్వశ్చన్ వస్తుంది అని ఈజీగా గెస్ట్ చేయగలుగుతారు. ఎందుకు అంటే ఓవర్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, ఇజంట్ ఇట్? సో ఈ కెన్ ఆంథ్రోపాలజీతో ఉన్నటువంటి వెరీ గుడ్ థింగ్ అదే, మనకి అది మంచి పాజిటివ్. యూ కెన్ ఈజీలీ ప్రిడిక్ట్ ద క్వశ్చన్ పేపర్ యాజ్ వెల్. అండ్ దాంతోపాటు యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ న్యూ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడడం ద్వారా, వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా, అనలైజ్ చేయడం ద్వారా యూ కెన్ బిల్డ్ దట్ పర్టికులర్ కాన్ఫిడెన్స్. కొత్త డైమెన్షన్స్లో, కొత్త పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్స్ వచ్చినా సరే ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ కూడా మీకు ప్రాపర్గా బిల్డ్ అవుతుందమ్మా. సో పీవైక్యూ అనాలిసిస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సెంట్రల్ టు యువర్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ ప్రిపరేషన్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. And the third important thing, you need to have right resources. Effective resources very important. Of course, standard books చాలా ఉంటాయి. పీనాద్ అవ్వచ్చు, స్టెయిన్ అండ్ రో అవ్వచ్చు, లేకపోతే ఎంబర్ అండ్ ఎంబర్ అవ్వచ్చు. బట్ ఇవన్నీ వెరీ బల్కీ బుక్స్. థ్యాంక్ఫుల్లీ ఈ కాలంలో మీకు చాలా మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో బెస్ట్ మెటీరియల్స్ చూస్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మెటీరియల్స్ అవుట్డేట్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా రెస్పాన్సిబుల్ మెంటర్స్ వాళ్ళ హ్యాండ్ పిక్డ్ కంటెంట్ ఏదైతే తయారు చేస్తారో అది చాలా చాలా ఇంపార్టెంట్. మీ మెటీరియల్ అనేటటువంటిది కాంప్రహెన్సివ్గా ఉండాలి. మెటీరియల్ ఎంత కాంప్రహెన్సివ్గా ఉంటుంది, ఎన్ని పర్స్పెక్టివ్స్ అనేటటువంటివి పర్ఫెక్ట్గా క్యాటర్ చేయగలుగుతుంది, అడ్రస్ చేయగలుగుతుందో మీకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంటుంది అనమాట. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఎలిమినేట్ చేస్తూ ఏవైతే హై ఇంపాక్ట్ థీమ్స్ ఏరియాస్ ఉంటాయో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక కాంప్రహెన్సివ్ మెటీరియల్ మీ చేతుల్లో ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మనం ఒక మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం ఆంథ్రోపాలజీకి. ఆర్ కంటెంట్ టీమ్ అందరూ వెల్ క్వాలిఫైడ్, ఆంథ్రోపాలజీ ఆప్షనల్ మెయిన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు. దే ఆర్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ ప్రిపేరింగ్ దిస్ పర్టికులర్ మెటీరియల్. మీకు చాలా మంచి వాల్యూ ఎడిషన్ అయితే అవుతుంది. సో ఆఫ్ కోర్స్ ఈ పర్టికులర్ స్టాండర్డ్ బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండనప్పటికీ ఒక ప్రాపర్ కంపైలేషన్ ద్వారా యూ కెన్ ఈజీలీ సెయిల్ త్రూ దిస్ పర్టికులర్ ఎగ్జామ్ అండ్ యూ కెన్ ఈజీలీ స్కోర్ ఈవెన్ 300+ అమ్మ. ఎస్పెషల్లీ ఆంథ్రోపాలజీకి ఆ ఛాన్స్ ఉంటుంది మీకు స్టాటిక్ ఎక్కువ ఉండడం వల్ల. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, ఎఫెక్టివ్ నోట్ మేకింగ్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ నోట్స్ అనేటటువంటిది వెరీ కాంప్రహెన్సివ్గా ఉండాలి అండ్ లీన్గా ఉండాలి, ఈజీ టు రివైజ్ ఉండాలి, రివిజన్ ఫ్రెండ్లీ ఉండాలి. నోట్స్లో ఇంపార్టెంట్ ఆంథ్రోపాలజిస్ట్ యొక్క నేమ్స్ కానీ దేర్ సిగ్నిఫికెంట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాన్షియస్గా టాపిక్ వైజ్ ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే అదర్ మెయిన్స్ ఆన్సర్స్లో అలా కాకుండా ఆంథ్రోపాలజీ ఎస్పెషల్లీ ఆప్షనల్ విషయానికి వచ్చేటప్పటికి దట్ స్కాలర్లీ టచ్ ఏదైతే ఉందో మీరు తప్పకుండా మీ ఆన్సర్కి ఇవ్వాలి. అప్పుడే మీ ఆన్సర్కి ఒక యూనిక్నెస్ అనేటువంటిది వస్తుంది, వేరే వాళ్ళ మీద ఎడ్జ్ అనేటువంటిది వస్తుంది. మీ నోట్స్లో ప్రాపర్ డయాగ్రామ్స్ ఉండాలి, ఎంబలిష్మెంట్స్ ఉండాలి, కేస్ స్టడీస్ అనేటటువంటి ఉండాలి, ఫ్లో చార్ట్స్ అనేటటువంటి ఉండాలి. అండ్ మైండ్ యూ మీ నోట్స్ అనేటటువంటిది ఈజీ టు రివైజ్ కూడా ఉండాలి, ఇంటర్ కనెక్షన్స్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఆంథ్రోపాలజీకి నోట్స్ తయారు చేసుకున్న తర్వాత సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ నోట్స్ ప్రిపేర్ అయ్యారు మొదలుపెట్టారనుకోండి, ద ఇంటర్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో ద ఆర్గానిక్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్ మధ్య ఉన్నటువంటి న్యూయాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్ కనెక్ట్ చేసుకోగలిగేలాగా మీ నోట్స్ అనేది ఉండాలి. అప్పుడే మీరు ప్రాపర్గా రివైజ్ చేయగలుగుతారు, బెటర్ ఆన్సర్స్ అనేటువంటివి రాయగలుగుతారు. రైట్? ఎఫెక్టివ్ నోట్ మేకింగ్ ఆల్సో వెరీ నెసరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, మీ నోట్స్లో తప్పకుండా డయాగ్రామ్స్, ఎంబలిష్మెంట్స్, కేస్ స్టడీస్, ఇంపార్టెంట్ ఆంథ్రోపాలజిస్ట్ నేమ్స్ అండ్ సిగ్నిఫికెంట్ వర్క్స్ ఉండాలి. మీరు రాసే అన్ని ఆన్సర్స్లో కూడా తప్పకుండా ఎవరో ఒక ఆంథ్రోపాలజిస్ట్ నేమ్, వాళ్ళ యొక్క సిగ్నిఫికెంట్ వర్క్ని తప్పకుండా మెన్షన్ చేయాలమ్మా ఆల్ ఆఫ్ యువర్ ఆన్సర్స్. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అందుకే నోట్ మేకింగ్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రాపర్ రివిజన్ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది నెసరీ. సో మీరు ఏదైతే టాపిక్ వైజ్ నోట్స్ తయారు చేసుకుంటారో దానికి రివిజన్ ఫ్రెండ్లీ షార్ట్ హ్యాండ్ నోట్స్ విత్ కీవర్డ్స్, టెర్మినాలజీస్, గ్లాసరీతో కూడినటువంటి రివిజన్ ఫ్రెండ్లీ ఈచ్ టాపిక్కి చెప్పాలంటే ఒక యూనిట్ మొత్తానికి ఒక పేజ్లో కంప్లీట్ అయ్యేలాగా ల్యాండ్స్కేప్ మోడ్లో ఒక నోట్స్ అనేటటువంటిది ఇలా పెట్టుకుంటారు. దీన్ని ఒక 4 సెక్షన్స్ లాగా లేదా 5 సెక్షన్స్గా ఇలా విడదీసుకుంటారు. విడదీసి ఇదిగోండి 1 పేజ్లో చాలా చాలా షార్ట్ నోట్స్ విత్ కీ టర్మ్స్, ఆంథ్రోపాలజిస్ట్ నేమ్స్, లేకపోతే ఇంపార్టెంట్ డయాగ్రామ్స్, లేకపోతే ఇంపార్టెంట్ వర్క్స్ ఇలా మెన్షన్ చేస్తూ మీ నోట్స్ అనేటటువంటిది కంప్లీట్ అవ్వాలి. సో అప్పుడే ఎక్కువ కాలం, ఎక్కువసేపు, ఎక్కువ టైమ్స్ మీరు రివైజ్ చేయగలుగుతారు. డయాగ్రామ్స్ అనేటటువంటివి చాలా చాలా ప్రాక్టీస్ చేయాలి. ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఈజ్ ఆల్ అబౌట్ డయాగ్రామ్స్, ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాపర్ ప్రెజెంటేషన్. సో డయాగ్రామ్స్ని ఎంత ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత బ్యూటిఫుల్ ఆన్సర్స్ అనేటువంటి మీరు రాయగలుగుతారు. అండ్ రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక రెస్పాన్సిబుల్ మెంటర్తో మీ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ద మోర్ యూ స్వెట్ ఇన్ ప్రాక్టీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ బ్యాటిల్. ఎంత ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేస్తారో ఈజీగా మీరు ఆన్సర్స్ రాయగలుగుతారు. బ్రెయిన్ స్టార్మింగ్ టైం తగ్గుతుంది, బెటర్ టైం మేనేజ్మెంట్ కూడా మీకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ చూడాలి. So now I will talk about some important things that you need to keep in your mind, especially with respect to preparation for physical anthropology.
కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు మీ నోట్స్లో ప్రాపర్గా యాడ్ చేసుకోవాలి. ఉదాహరణకి మన సిలబస్లో డిఎన్ఏ టెక్నాలజీ ఇన్ డిసీజెస్ అండ్ మెడిసిన్ అనే టాపిక్ అనేటటువంటిది ఉంటుంది. దానికి సంబంధించిన కాంటెంపరీ డెవలప్మెంట్ రీసెంట్గా CRISPR-Cas9 టెక్నాలజీ ఏదైతే ఉందో అది న్యూస్లో రావడం అనేది జరిగింది. దాన్ని ప్రాపర్గా యాడ్ చేసుకుంటారు. CRISPR-Cas9 టెక్నాలజీ మీద మీకు డైరెక్ట్గా కీవర్డ్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయనప్పటికీ యూ కెన్ యూజ్ దోస్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ ఆన్సర్స్ సో దట్ మిగిలిన వాళ్ళకంటే మీకు బెటర్ ఎడ్జ్ అయ్యేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎగ్జామ్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలమ్మా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం ద్వారా మాత్రమే మీకు అర్థమవుతుంది. అండ్ రెస్పాన్సిబుల్ మెంటర్స్ యొక్క హెల్ప్ తీసుకోవడం వల్ల మాత్రమే మీకు తెలుస్తుంది. ముఖ్యంగా అప్లైడ్ ఆంథ్రోపాలజీ మీద నేను చెప్పాను కదా, రీసెంట్ ఇయర్స్లో చాలా ఫోకస్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా రీసెంట్ టైమ్స్లో ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇస్తూ ఉన్నారు. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ నేను చెప్పాను కదా, సో ఇలాంటి వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ అనేది ఇస్తూ ఉన్నారు. అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అనేటటువంటి రీసెంట్ టైమ్స్లో ఫ్రేమ్ చేయబడతా ఉన్నాయి. సో వాటి మీద మీరు తప్పకుండా ఫోకస్ చేయాలి. అండ్ దాంతోపాటు యూ నీడ్ టు యాడ్ స్కాలర్లీ ఫ్లేవర్ టు యువర్ నోట్స్ అండ్ ఆన్సర్స్. నోట్స్లో ప్రతి టాపిక్లో రెలవెంట్ కేస్ స్టడీస్, రెలవెంట్ ఆంథ్రోపాలజిస్ట్ నేమ్స్, వాళ్ళ యొక్క సిగ్నిఫికెంట్ వర్క్స్ ప్రాపర్గా ఇంక్లూడ్ చేయాలి. వాటిని ఎప్పుడైతే మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తారో దాన్ని మీరు ఆన్సర్లో రెప్లికేట్ చేయగలుగుతారు. అండ్ దాంతోపాటు మీ ఆన్సర్కి యూనిక్నెస్ అనేటటువంటిది ఇవ్వగలగాలి. ఎలా ఇవ్వగలుగుతారు? ఎస్పెషల్లీ ఫిజికల్ ఆంథ్రోపాలజీలో డయాగ్రామ్స్ అనేటటువంటి ప్రాపర్గా ఉపయోగించడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫికల్ స్ప్రెడ్ ఆఫ్ ప్రైమేట్స్ అనేటటువంటి టాపిక్ ఉందనుకోండి, వరల్డ్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి న్యూ వరల్డ్లో అండ్ దాంతోపాటు థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి అక్కడ ఉండేటువంటి ప్రైమేట్స్ వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏంటి అలా తెలియజేసే ప్రయత్నం చేయాలి. కంపారిటివ్ అనాటమీ ఆఫ్ మ్యాన్ అండ్ ఏప్స్ టాపిక్ ఉందనుకోండి, ప్రాపర్గా డయాగ్రామ్స్ ఏవైతే ఉంటే వాటితో రిప్రజెంట్ చేయాలి. అండ్ ఈవెన్ ఫ్లో చార్ట్స్ ఏవైతే ఉంటే వాటి ద్వారా కూడా మీకు బెటర్ ఎడ్జ్ అనేటటువంటిది తెచ్చుకోవచ్చు. ఇదంతా మీరు ఎంత మంచి నోట్స్ మీరు తయారు చేసుకుంటారు ఆంథ్రోపాలజీకి దాని మీద డిపెండ్ అవుతుందమ్మా. అండ్ మీరు తప్పకుండా అవాయిడ్ చేయాల్సినటువంటి మిస్టేక్స్ చాలామంది నాట్ ఓన్లీ ఆంథ్రోపాలజీ అదర్ ఆప్షనల్స్ విషయంలో కూడా చేసే మిస్టేక్స్. టాపర్స్ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లైండ్గా రిలే అవుతారు వాటి మీద. గుర్తుపెట్టుకోండి, నోట్స్ మీకు మీరు తయారు చేసుకోవాలి ఆప్షనల్కి. వేరే వాళ్ళ నోట్స్ మీద మీరు డిపెండ్ అవ్వడం కాదు. అఫ్ కోర్స్ వాల్యుయేషన్స్ కోసం ఇన్పుట్స్ తీసుకోవచ్చు, బట్ నోట్స్ మీద మీ సిగ్నేచర్, మీ స్టైల్ అనేటటువంటిది ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే ప్రతి ఒక్కరు లెర్నింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్గా ఉంటాయి, అర్థం చేసుకునే విషయంలో స్పీడ్ డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఇంపార్టెంట్ అనిపించిన మీకు ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు. నేను ఈజీగా గుర్తుపెట్టుకోగలను, మీరు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు. సో మీ ఓన్ పెర్స్పెక్టివ్తో నోట్స్ ఏదైతే ఉందో తయారు చేసుకోవాలి, రాదర్ దాన్ డిపెండింగ్ సోలీ ఆన్ ఎనీ టాపర్స్ నోట్స్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్ సోలీ. అండ్ ఇగ్నోరింగ్ ద చేంజింగ్ ట్రెండ్స్ మీకు ప్రీవైక్యూస్ ద్వారా తెలుస్తాయని చెప్పాను. చేంజింగ్ ట్రెండ్స్ని ఇగ్నోర్ చేస్తే మీరు అన్నెసరీ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికన్నా ఏమవుతుందంటే మీకు అదర్ మెయిన్స్ పేపర్స్ ఏవైతే ఉంటే వాటి యొక్క స్కోర్ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ఉండదు, అన్నెసరీ వాటి మీద ఎక్కువ టైం పెడతారు అనవసరంగా. సో అది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చూసుకోండి. అవుట్డేటెడ్ మెటీరియల్స్ చాలా మార్కెట్లో ఉన్నవన్నీ అవుట్డేటెడ్ మెటీరియల్స్. 95% ఆఫ్ ద మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ ఎస్పెషల్లీ ఫర్ ఆంథ్రోపాలజీ అవుట్డేటెడ్. వాటి మీద ఫోకస్ చేస్తే మీకు కరెంట్ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయి దానికి తగినట్టుగా మీ ప్రిపరేషన్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ చూసింగ్ ఇన్అప్రోప్రియేట్ మెంటర్స్. మీకు జిఎస్ అదర్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీరు ఓన్గా అయినా ప్రిపేర్ అవ్వచ్చమ్మా, బట్ ఆప్షనల్. ఎందుకంటే అవి మీకు గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ ఉంటాయి, బట్ ఆప్షనల్కి వచ్చేటప్పటికి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ దోస్ కాన్సెప్ట్స్ క్లారిటీ ఈజీగా తెచ్చుకోవడం చాలా కష్టం. అఫ్ కోర్స్ కూర్చుంటే ఎవరైనా నేర్చుకోగలుగుతారు, బట్ చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ జాబ్ ఈజీ తప్పకుండా మీరు మెంటర్స్ మీద డిపెండ్ అవుతారు, బట్ చూసింగ్ ద రైట్ మెంటర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో వాళ్ళ వీడియోస్ ప్రాపర్గా చూడండి, వాళ్ళు చెప్పే లాంగ్వేజ్, ద కోర్స్ ఆఫ్ దర్ డెలివరీ అంతా ప్రాపర్గా అర్థమవుతుందా లేదా. ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఫర్ ఆప్షనల్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ ట్రాక్ రికార్డ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో తప్పకుండా తెలుసుకోవాలి. అండ్ వాళ్ళ క్లాస్ వినేటప్పుడు మీకు గట్ ఫీలింగ్ రావాలి, హీ ఈజ్ ద రైట్ మెంటర్ అని గట్ ఫీలింగ్ రావాలి. ఆ విధంగా మెంటర్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎక్సెసివ్ స్టడీ మెటీరియల్స్ ఉపయోగించడం చాలా తప్పు. మీ నోట్స్ అనేటువంటిది వెరీ రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్ అనేది తయారు చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళడం వెరీ ఇంపార్టెంట్ అమ్మ. క్లారిటీ వచ్చిందా? సో అందరికీ హౌ టు అప్రోచ్ అండ్ అడ్రస్ దిస్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఆర్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ ప్రాపర్గా అర్థమైందని అనుకుంటున్నాను, అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 8500671913. అండ్ మన ఆంథ్రోపాలజీ ఆప్షనల్లో జాయిన్ అవ్వాలంటే మన వెబ్సైట్ విజిట్ చేయొచ్చు taraIAS.com, లేదా మన సపోర్ట్ టీమ్తో మాట్లాడాలంటే 6305955532 ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు.
సో నాకు మాక్సిమం వాట్సాప్లో మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేను కంటిన్యూస్గా క్లాసెస్లో ఉంటాను కాబట్టి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న.